అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ముందుగా అందరికి నమస్కారం. నా పేరు రత్నమ్మ. నేను కలువాయి నుంచి వచ్చానండి. యాక్చువల్గా అసలు ఫస్ట్ మేడం ఎలా తెలుసు అంటే, నాకు పీసీడీఓ ప్రాబ్లం ఉంది, ఫస్ట్ నుంచి ఉందండి. వేరే హాస్పిటల్ 1 or 2 హాస్పిటల్స్లో కూడా నేను చూపించుకున్నాను. అక్కడ నాకు తెలిసిన అక్క నర్సుగా వర్క్ చేస్తుంటే అప్పుడు చెప్పారు, ఇలా మేడం దగ్గరికి వెళ్ళండి, మంచి రిజల్ట్ ఉంటుంది, ఆండాల్ మేడం దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు నేను వచ్చాను మేడం, పీసీడీఓ ప్రాబ్లం అని చెప్పారు. 4 months ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇక్కడ. 4 monthsకి నాకు రిజల్ట్ కనిపించేసింది. కానీ ఇక్కడికి వస్తానే అరుణ మేడం ఉన్నారు కదా, అంటే నీకు డైరెక్ట్ బేబీ కావాలనా లేకుంటే పీసీడీఓకి ట్రీట్మెంట్ కావాలనా అని అడిగారు. నాకు ఏ ప్రాబ్లం లేకుంటే డైరెక్ట్ బేబీనే కావాలి మేడం అని చెప్పాను. అలాగే 4 months ట్రీట్మెంట్ తీసుకున్నాను, కన్సీవ్ అయిపోయాను మేడం. నెక్స్ట్ నాది నార్మల్ డెలివరీ. అసలు ముందు నాకు డెలివరీ అంటేనే చాలా భయంగా ఉండేది మేడం, ఎందుకంటే మూవీస్ చూస్తుంటాం కదా, అక్కడ అది చూసి నాకు డెలివరీ అంటేనే చాలా భయంగా ఉండేది. మీ వీడియో ఒకటి చూశాను, అంటే మూవీస్లో అక్కడ పెద్దగా అరుస్తుంటారు కదా, దానికి రియల్గా చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పి నేను వీడియో చూశాను. దానివల్ల నాకు ధైర్యం వచ్చింది మేడం. అలాగే స్టాఫ్ అంతా చాలా బాగా చూసుకున్నారు నన్ను. నేను వచ్చేసి నార్మల్ డెలివరీ కాకుంటే కొంచెం నెక్స్ట్ రోజు నాకు బీపీ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల టాకింగ్ టు బేబీ, నెక్స్ట్ వచ్చేసి మెడిటేషన్స్ ఇవన్నీ చేశాను. మా నాన్నగారు నాకు భక్త ప్రహ్లాద, అభిమన్యు గురు స్టోరీస్ ముందే చెప్పున్నారు, కానీ కొంచెం డౌట్ ఉండేది నాకు, ఇది నిజమేనా అన్నట్లు. కానీ టాకింగ్ టు బేబీ ద్వారా నాకు కన్ఫర్మ్ అయిపోయింది మేడం. మా పాప చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మొండి చేసినా కానీ నేను చెప్పాను కదా నాన్న నీకు టాకింగ్ టు బేబీలో అంటే నా మా అమ్మ మాట వినాలని అంటే అవునమ్మా అని సైలెంట్గా అయిపోతుంది. 4th year ఇప్పుడు 4th year. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 5th month మేడం, సెకండ్ ప్రెగ్నెన్సీ. ఇక్కడ కూడా ఇక్కడే చూపించుకుంటున్నాను. మా అమ్మ అప్పుడే చెప్పారు డెలివరీ అప్పుడే, మేడం చల్లగా ఉండాలి, నెక్స్ట్ డెలివరీ కూడా ఇక్కడే అవ్వాలి అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది కాబట్టి నా కండిషన్ అంతా మీకు తెలిసి ఉంటుంది. మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు, హస్బెండ్ ఇంకా బాగా సపోర్ట్ చేశారు మేడం. ఈసారి ముందు నుంచి ఇప్పుడు అంటే డెలివరీ తర్వాత బీపీ వచ్చింది కాబట్టి మనం ముందుగానే దానికి మెడిసిన్ వాడి కొంచెం మెంటల్ లాగా కూడా ప్రిపేర్ చేసేసుకుంటే మళ్ళీ అట్లా రావాల్సిన అవసరం ఉండదు. ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. 6 months కోర్స్ అయిపోయింది. ఇప్పుడు కూడా టాబ్లెట్స్ వాడుతున్నాను కదా. చాలా హ్యాపీ మేడం. డాక్టర్ బేబీలో ముఖ్యంగా ఏమేమి చెప్పుకున్నావు? ఎప్పుడు నీకు ఈ ప్రహ్లాదుడు అభిమన్యుడు అంతా కరెక్ట్ అనిపించింది? అంటే నేను 3rd month నుంచే స్టార్ట్ చేశాను మేడం. అంటే ఇక్కడే కాబట్టి ముందు నుంచి ట్రీట్మెంట్ 3rd month నుంచి స్టార్ట్ చేశాను. రెస్పాండ్ అవుతుండేది బేబీ. మా హస్బెండ్ కూడా చూపించేది, ఇదిగోండి రెస్పాండ్ అవుతుంది చూడండి బేబీ అని చెప్పేదాన్ని. బాగా మంచి మాటలు చెప్పేదాన్ని మేడం. మా హస్బెండ్ కూడా చెప్పేవారు. ఇట్లా నాకు నమ్మకం వచ్చేసింది మేడం. అంటే ఇంకా ఎక్కువ రెస్పాండ్ అవుతుంటుంది కదా, మంత్లీ జరిగేకుంది అలా. సరే, ఇప్పుడు కూడా డాక్టర్ బేబీ అట్లానే చెప్తూ ఉండు. చదువుతున్నాను మేడం, అలాగే చెప్తూ ఉండు. నిద్రపోయినప్పుడు చెప్పు, మేల్కొన్నప్పుడు చెప్పకుండా. నిద్రపోయినప్పుడు ప్రెగ్నెన్సీలో నువ్వేమేమి చెప్పినావో అప్పుడు చెప్పు, అప్పుడు వాళ్ళు బాగా ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రెగ్నెన్సీలో విన్న పాట ఇప్పుడు కూడా వేసేసి ఆ బిడ్డని కూడా పాడించు, ఒక 2-3 లైన్. ఓకే మేడం. అప్పుడు నెక్స్ట్ డెలివరీ అయినా కూడా మేడమ్స్ వాళ్ళు చెప్పారు, విజయలక్ష్మి మేడం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కువ టాకింగ్ టు బేబీ చేస్తే వింటారని, అలాగే చేశాను మేడం. మా పాప చాలా యాక్టివ్గా ఉంటుంది. మా పాపను చూసి మా వదినమ్మ, మా చెల్లి ఇక్కడే చూపించుకుంటున్నారు. కాకుంటే మా వదినకి C-section అయింది మేడం, నాకు నార్మల్. ఇప్పుడు మా చెల్లి 9th month ఇక్కడ చూపించుకుంటుంది. సరే, సంతోషం. థ్యాంక్ యూ.